యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు యొక్క నిండు దీవెనలు కలుగునుగాక. దేవుని శుభములు మీకు కలుగునుగాక. మీ అందరికీ ప్రభు నామమును బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఒక చక్కటి మాటను మనము నేర్చుకొని ఆత్మీయంగా బలపరచబడదాము. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25, 26, 27 వచనాలను మనం ధ్యానించుకుందాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లెదను. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. దేవునికి స్తోత్రం. మీ అపవిత్రత అంతయు పోవునట్లు మీ మీద శుద్ధ జలమును చల్లెదను. దేవునికి స్తోత్రం. మనల్ని కడగడానికి దేవుడు శుద్ధ జలమును మన మీద ప్రోక్షించనున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అపవిత్రత అంటే మనలో ఉండబడిన చెడు, దురుద్దేశము, పాపము పోవునట్లు దేవుడు శుద్ధ జలముతో, పరిశుద్ధ జలముతో దేవుడు మనల్ని కడుగుతానంటున్నాడు తండ్రి అయిన దేవుడు. మరి ఏ రీతిగా ఏ సబ్బు పెట్టుకొని స్నానం చేసినా ఒకవేళ శరీరం పైన ఉండబడిన మలినాన్ని, చెమటను నువ్వు తీసివేయగలవు, కానీ మరి నీ ఆంతర్యంలో ఉండబడినటువంటి చెడును, కుళ్ళును, మరి అజితేంద్రియమును నువ్వు శుద్ధి చేయలేవు. కాబట్టి అందుకే నీ అపవిత్రత అంతయు పోవునట్లు శుద్ధ జలముతో నేను నిన్ను కడుగుదును. దేవునికి స్తోత్రం. ఎవరైనా మన శుద్ధి చేసేవాళ్ళు, ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టేవారు, లేదా ఎవరైనా మనల్ని పవిత్రపరిచేవారు మన కొరకు లోకంలో ఉన్నారా అంటే ఎవరు లేరు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈ విధంగా మనతో సెలవిస్తున్నారు. నీ చెడు, కీడు, నీ యొక్క దుర్నీతి, నీ పాపము పోవునట్లు శుద్ధ జలముతో నేను నిన్ను కడిగి శుద్ధీకరించుదును, పరిశుద్ధపరచుదును అని ప్రభు లేఖనము సెలవిస్తున్నది. ప్రియులారా, 26వ వచనము కూడా చదువుకుంటే, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేది. నూతన హృదయము దేనికంటే నీ పాత రోత జీవితమును విడిచిపెట్టి కొత్తగా నువ్వు ఎప్పుడైతే మారతావో, ప్రభు వలన ఎప్పుడైతే నువ్వు సంపూర్ణునిగా దేవుని ఆత్మీయ బిడ్డగా మార్చబడతావో అప్పుడు నీ హృదయంలో మార్పు వచ్చినట్టు నువ్వు పాత విధానాలని విడిచిపెట్టి కొత్త సంగతులు, నూతన స్వభావం ధరించుకున్నటువంటి ఆత్మీయ కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉండగలుగుతావు. కాబట్టి దేవుడు నీకు నూతన హృదయం ఇచ్చి, ఇంతకుముందైతే కఠినుడిగా, కోపం చేసేవాడిగా, మరి ఇతరులను ఓర్చుకోలేనటువంటి వారుగా, లేకపోతే అనేక విధాలుగా మనం ఇతరులకు అర్థం కాని పరిస్థితిలో కనబడేటటువంటి వారం. ఎందుకంటే మన హృదయము, మన విధానము, మన మాటకారి విధానము సరిగా లేదు. కానీ దేవుడు నిన్ను నూతన పరచటం ద్వారా నీలో శాంతి, సమాధానము కలిగి ఇతరులతో ప్రేమగా, జాలిగా, మరి అనుకూలంగా, సమాధానంగా మాట్లాడే మనసు నీకు చేకూర్చబడుతుంది. అది ప్రభు ఇచ్చు కృప. అందుకే నూతన హృదయం నేను మీకు ఇచ్చేదను, రాతి గుండెను మీలో నుండి తీసేదను. కఠినమైనటువంటి మన హృదయం, ఇతరులకు ఏదైనా చేయాలన్నా, ఇతరులను ఓర్చుకోవాలన్నా ఒప్పుకోనటువంటి మనసు కొందరికి ఉంటుంది. వాళ్ళు కఠినులు, వారు మారరు అని అంటే, అటువంటి మారని వారి యొక్క రాతి గుండెను కూడా మాంసపు గుండెగా మార్చి వారికి నూతన హృదయం ఇచ్చి, నూతన స్వభావం ఇచ్చి, వారిని కొత్తగా నవీనంగా స్వభావంతో నింపి తయారు చేసేటటువంటి దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది అద్భుతమే కదా దేవుని పిల్లలారా. మన జీవితాన్ని ఎవరు మార్చగలరు? వీడు మారడు, వీడు చచ్చిపోయిందా కూడా మారడు అని అనేకులను అంటూ ఉంటే మనం వింటూ ఉంటాం కదా. కానీ మనం ఎలాంటి జీవితాన్ని అనుభవించినా, మన ఉద్దేశం ఎలాగున్నా, మన క్రియలు ఎలాగున్నా, మనకు ఒక నూతన స్వభావం ఇచ్చి మనలో మార్పు తీసుకురాగలిగినటువంటి దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగాక. 27వ వచనము కూడా చూస్తే, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారిగాను మిమ్మల్ని చేసేదను. నా ఆత్మను మీలో ఉంచి
నా యొక్క కట్టడాలు, నా విధులు, నా వాక్యానుసారమైనటువంటి సంగతులు మీరు గ్రహించుకొని ఆ వాక్యానుసారంగా బ్రతికేటట్లు మిమ్మల్ని నేను సరిచేయుదును, ముందుకు నడిపించేదను, నా ఆత్మానుసారంగా మిమ్మల్ని నడిపించేదను. ఒకవేళ దేవుని ఆత్మ మనలో లేకపోతే మనలో మార్పు కనబడదు, మన రాతి గుండె మాంసం గుండెగా చేయబడదు, మన మాటలేమి తగ్గవు, మనల్ని చూసిన వారు మనలో కొత్త మార్పును చూడలేరు. కానీ ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకొని చాలామంది విశ్వాసులను మనం చూస్తూ ఉన్నాం, ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ పాత రోత జీవితమును విడిచిపెట్టి, వారికి ఉండబడిన దుర్వ్యసనాలు విడిచిపెట్టి, వారికి ఉండబడిన ఆగ్రహము, కోపము, చెడుతనము, బలహీనతలు విడిచిపెట్టి వారు ఒక వెరైటీగా సపరేట్గా కనబడుతూ ఉంటారు. అదే నూతనమైన స్వభావము. వారిలో ఉండబడిన రాతి గుండెను, అజితేంద్రియమును, తోపును తీసివేసి దేవుడు పరిశుద్ధమైన హృదయమునిచ్చి వారిని కాపాడుతూ ఉన్నాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు అద్భుత రీతిగా కార్యాలు చేసే దేవుడు, సహాయకుడు. మీకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని విధులను గైకొనే వారిగా, దేవుని వాక్యానుసారంగా బ్రతికే వారిగా, దేవుని చిత్తమును కనుగొని దేవుని చిత్తమును నెరవేర్చే దైవ పిల్లలుగా దేవుడే మనల్ని తయారు చేసుకుంటానని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి కావున రాతి గుండెను మనలోంచి తీసివేసి మాంసపు గుండెని ఇవ్వబోతున్నాడు. పాతరోత జీవితమును విడిచిపెట్టి కొత్త జీవితాన్ని మనకు ప్రసాదింపజేయబోతున్నాడు. మరి అదేవిధంగా ఆయన ఆజ్ఞలు గైకొని బ్రతికేటటువంటి ఒక కొత్త లైఫ్ను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మన పాపము, అపవిత్రత అంతా పోయినట్లు శుద్ధ జలమును మన మీద చల్లి ప్రోక్షించి మనల్ని పరిశుద్ధపరచాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి నూతన స్వభావం మనకిచ్చి మరి మనల్ని కొత్తగా అనేకుల ముందు దేవుని సాక్షులుగా నిలబెట్టుకొని దేవుడు మహిమ పొందటానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, మరి దేవుని వాక్యానికి లోబడదాం. దేవుడు ఇచ్చే ఈ కృపావరాలన్నీ మనం పొందుకుందాం. దేవునికి మాత్రమే మహిమ చెల్లించుదాం. ప్రతిరోజు నిత్యం బైబిల్ చదువుకుందాం, బైబిల్లో ఉండబడిన మర్మాలు నేర్చుకుందాం, వాక్యాలను ధ్యానించుదాం. వాక్యంలో నుండి మనకు రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదములు మనం పొందుకుందాం. మన దేవునికి, సత్యదేవునికి, సజీవుడైన దేవునికి నిత్యము మహిమ చెల్లించే పిల్లలుగా మనం ఉందాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.